మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సిన్స్ 2006 డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎస్, మనం ఒకసారి ఒకప్పటి రోజుల్లోకి వెళ్ళిపోవాల్సిందే ఇవాళ టాపిక్ మాట్లాడుకోవాలంటే. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా మన ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం, అలాంటి పరిస్థితులు ఉండేవి. అప్పుడు కొంత ఆహారం తీసుకున్నా ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉండేది, కడుపు నిండింది అన్న ఫీలింగ్. ఇప్పుడు ఎంత ఆహారం తీసుకున్నా అది రాకపోగా అదనంగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం మనం. రీజన్స్ ఏంటంటారు ముఖ్యంగా? అంటే మన శరీరంలో వస్తున్న మార్పులా, లేకపోతే మనకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనుకోవాలా, లేకపోతే బయట ప్రాబ్లమా, ఏంటంటారు? మంచి అబ్జర్వేషన్ ఇది. ఇప్పుడు మనము పాత ఒక 25 years బ్యాక్ 35 years బ్యాక్ ఒక ఫుడ్ తీసుకుంటే వాళ్ళు ఒక 2-3 ఐటమ్స్ వండేవారు కదా. అందులో ఫస్ట్ ఐటమ్ ఫస్టే వడ్డించేవాళ్ళు. మీరు దాంట్లోకి వెళ్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ముందు చేయి మీద ఒక దెబ్బ వేసేవాళ్ళు. సో దానికి ఒక లైన్ ఉండేది. ఫస్ట్ ఇది, సెకండ్ ఐటమ్ ఇది, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, వాట్ ఎవర్. కంపల్సరీగా ఆర్డర్ లో పోవాలండి. ఆ ఆర్డరు మనం అనుకునే వాళ్ళం. నిజంగా నాకైతే అప్పట్లో ఆర్డర్ గురించి తెలియదండి, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అలా పాటించేవాళ్ళం. బట్ ఇప్పుడు డాక్టర్ అయిన తర్వాత నేను గమనిస్తుంది ఏంటంటే, ఆ ప్రతి ఐటెంలోనూ మనం తిన్న తర్వాత మనకు తృప్తిని కలిగించే పద్ధతి ఉంది అందులో. మరి ఎక్కడ అది దాగుందో అనేది వివరించి అడిగితే నేను కూడా చెప్పలేను. బట్ ఆ ఐటమ్ ఆ పద్ధతిలో తింటే ఆ లాస్ట్కి వచ్చే తలికే ఇంకా చాలండి, నేను తినలేనండి, ప్లీజ్ అండి, నా వల్ల కుదరదు, అట్లుండేది. సో ఆ లెప్టిన్ అనే మనలో ఒక హార్మోను, మనం తిన్నావు నీకు సరిపోయింది అని మనకు సిగ్నల్ ఇస్తుంది. లెప్టిన్ అని. ఆ లెప్టిన్ అనేది మనకు కంట్రోలింగ్ అనమాట. ఆ సిగ్నల్ ఇప్పుడు మనలో ఉండట్లేదు. మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్స్ వల్ల ఆ లెప్టిన్ అనేది విడుదల అవ్వటానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో అది తన పని అది చేయలేకపోతుంది. ఈ సిగ్నల్ సిస్టమ్ పని చేయట్లేదు. ఎక్కడ ప్రాబ్లం అంటారు? ఎస్. సో మెయిన్గా ఈ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అందులో మనం చూసినట్లయితే ఒకటి ఫైబర్ ఐటమ్ ఉండేది, ఒకటి కార్బ్ ఐటమ్ ఉండేది, ఒకటి ప్రోటీన్ ఐటమ్ ఉండేది, ఒకటి పీచు పదార్థానికి సంబంధించిన ఐటమ్ ఉండేది, ఒకటి నీళ్ల క్వాంటిటీకి సంబంధించిన ఐటమ్ ఉండేది. ఇవన్నీ కలిపి పొట్టను నింపేసేటివి. అంతకంటే ఇంకా తినలేను బాబు అని మనం కూడా మొత్తుకునేవాళ్ళం, బలవంత పెట్టినా సరే. ఇప్పుడు మనము ఈ లేటెస్ట్ ఫుడ్స్ వల్ల బహుశా మనం ఈ సైకిల్ని ఎక్కడో బ్రేక్ చేసేసాం. సో మనము ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాం. సో ఉప్పు ఎక్కువ పడినా కూడా ఆ లెప్టిన్ అనేది రాలేదు, ఆ లెప్టిన్ సప్రెస్ అయిపోతుంది. అరే నువ్వు తిన్నావు, నీ పొట్ట నిండిందనే సిగ్నల్ రాదు, కాబట్టి తోసేస్తాం తెలియకుండా పొట్ట. అవును, సాల్ట్ కి, షుగర్ కి, ఆయిల్ కి ఎక్కువ గుణం అనమాట. సో మనం పొట్ట నిండిపోయి పొట్ట టైట్ అయిపోయే వరకు తినేస్తున్నాం. ఇవి ఎక్కువ మనం స్నాక్స్ లో చూస్తూ ఉంటాం. కరెక్ట్. ఇప్పుడు న్యాచురోపతి డాక్టర్స్ ఏమంటున్నారు, వారు గమనించిన అనుభవాన్ని బట్టి సగం పొట్ట కంటే ఎక్కువగా నిండకూడదు, సగం పొట్ట ఖాళీగా ఉండాలి అంటున్నారు. అసలు సగం పొట్ట కూడా ఎక్కువే. మీ ఫుల్ క్వాంటిటీలో ఫుడ్ హాఫే పడాలి, మిగతాది వాటర్ ఉండాలి, మిగతాది ఖాళీగా ఉండాలి అని చెప్తారు కదా. అది యాక్చువల్గా కరెక్ట్. మన 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 పెద్దవాళ్ళు, మన తాతలు ముత్తాతలు జేజమ్మలు చెప్పింది అదే కదా. ఒకవేళ ఎవరిని ఎక్కువగా తింటే తిట్టేవాళ్ళు కూడా, రకరకాల పేర్లతో తిట్టేవాళ్ళు. రాక్షసుడనో ఏదో ఉండేటి, నాకు గుర్తులేదులే, అలా తినేసేవాళ్ళు. లేదా ఇంట్లో ఇంకా ఇద్దరున్నారు తినాల్సిన వాళ్ళు నీకు అని కూడా అనేవాళ్ళు. అట్లా కొన్ని ఉండేటివి అనమాట. ఎక్కువగా తినేస్తే ఏదో ఒక విధానంగా చెప్పేవాళ్ళు. లేదా అరటిపండు పెట్టేవాళ్ళు చివరిలో. సో ఎవరికైనా ఇంకొంచెం తినాలనుకుంటే అరటిపండు తినేస్తే ఇంకా అడిగి ఫుల్ అయిపోతుంది, ఇంకా తినలేం. అరటిపండు తర్వాత మీరు ఇంకా అడిగి అది ఇట్ ఫిల్స్ ద హోల్ స్పేస్. సో ఆ సైకిల్ని మనం ఎక్కడో బ్రేక్ చేసేసాం. సో మనము ఐటమ్స్ని ఆ ఆర్డర్లో బహుశా తీసుకోవట్లేదా. సో ఆ లెప్టిన్ అనే హార్మోన్ తగ్గటం వల్ల మనం తిన్నా సరే మనకి పొట్ట నిండిన ఫీలింగ్ అనేది రావట్లేదు, తృప్తి కలగట్లేదు. ఆ హార్మోన్ విడుదల అవ్వకపోవడానికి కారణం మనం ఈ సాల్ట్ ఫుడ్స్, ఈ షుగరీ ఫుడ్స్, కరెక్ట్, నూనె ఎక్కువ వేసి తినటం, నిల్వ ఉన్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని అనమాట. అంతేకాకుండా గ్రెహ్లిన్ అనే ఒక హార్మోన్ కూడా ఉంటుంది. అవును, ఇది అదనంగా ఉన్నప్పుడు కూడా ఆకలిని పెంచుతూ ఉంటుంది, తినాలని. లెప్టిన్ కి ఆపోజిట్ హార్మోన్ ఇది.
సో మనకేం అవ్వాలి, మనం ఫుడ్ తినే కొద్దీ గ్రెహిలిన్ తగ్గాలి, లిప్టిన్ పెరగాలి. మనం ఆహారం తినాల్సిన టైం వచ్చినప్పుడు గ్రెహిలిన్ పెరగాలి, లిప్టిన్ కింద ఉండాలి. ఓకే. ఇది ఉల్టా అయింది అనుకోండి, వీళ్ళు తిన్నైపోతారు. ఆహారం తినక అనరెక్సియా ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు తినలేరు, 2 ముద్దల తర్వాత తినలేరు వీళ్ళు. లావుగా ఉన్న వాళ్ళు ఎక్కువ తినటం వల్ల ఇంకా లావు అవుతారు. కరెక్ట్. ఈ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఇటు అయిపోతే లావు అయిపోతాము, ఈ బ్యాలెన్స్ మరి ఇటు అయిపోతే సన్నగా అయిపోతాం. అది అబ్నార్మాలిటీ కింద వస్తుంది. మనం మాట్లాడుతున్నది నార్మల్ మనుషుల్లో ఈ బ్యాలెన్స్ కు కూడా ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది, ఈ కొన్ని కారణాల వల్ల. అందుకని మనం కొన్నిసార్లు అనుకున్నాం, సరే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా మీరు తింటున్నారని మీకే తెలిసింది అనుకుందాం. అటువంటిప్పుడు దానికంటే ముందు కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినమంటున్నాం. సింపుల్ గా ఎలా కనుక్కోవటం, అరే నేను ఎక్కువ తినేస్తున్నాను నేను ఎలా తెలుస్తుంది? తినేసిన తర్వాత మన చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ మనకు పొట్ట చాలా టైట్ గా అనీజీగా అయిపోతుంది. మనకి తిన్నంత వరకు బాగుంటుంది, టేబుల్ కాడి నుంచి లేచి పక్కకు వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ముందుగా కొంచెం ఆపేసి ఉంటే బాగుండేదని ఫీలింగ్ వస్తుంది. చూసారా? ప్రతిసారి ఆ ఇబ్బంది ఇంకా పడకుండా ఆ ముందు 10 నిమిషాల ముందు కొన్ని తినేయండి. ఒక జామకాయ కావచ్చు, ఇట్లాంటివి వాట్ ఎవర్, కీరా కావచ్చు, టమాటో కావచ్చు, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇస్ దేర్. అలాంటి కొన్ని తిన్నారనుకోండి, ఈ లెప్టిన్ లెవెల్స్ పెరగడానికి అది సహకరిస్తుంది, గ్రెహిలిన్ లెవెల్స్ తగ్గడానికి కూడా సహకరిస్తుంది. ఇది కొంచెం మనము చూసుకోవాలి. ప్లస్ అదే విధంగా వాటర్ తక్కువ తాగిన వాళ్ళకు కూడా ప్రాబ్లం. ఈ వాటర్ అనేది మార్నింగ్ నుంచి మనం ఎంత వాటర్ తాగి ఉండాలో అంత బాగా తాగున్నాం అనుకోండి, ప్లస్ ఈ అరుగుదల కావాల్సిన జీర్ణ వ్యవస్థలు విడుదల అవ్వాల్సిన అన్ని కూడా ప్రాపర్గా అవుతా ఉంటాయి మనకి. ఇప్పుడు పొద్దుటి నుంచి వాటర్ గిటర్ ఏం తాకుండా ఇప్పుడు ఫుడ్ తినటం స్టార్ట్ చేసేసారు. ఫుడ్ తినే మధ్యలో వీళ్ళకు దాహం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లేచి 1/2 లీటర్ వాటర్ ఫుడ్ మధ్యలో తాగేస్తాం. అది అరుగుదలకు మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. తర్వాత అరుగుదల సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చూస్తే పెద్దలు చెప్పిన పద్ధతి వాళ్ళు ఎలా కనుక్కున్నారో కానీ సార్, నిజంగా మనందరికి ఉపయోగపడేలాగా ఎన్ని తరాలైనా ఇంకా అదే ఫాలో అవ్వాల్సిందే. కరెక్ట్. ఇప్పుడు మన ఆచరణ కూడా మనకు బాగుండేది. ఇంతే కాకుండా మనకు ఉదాహరణకి మళ్ళీ మన యూరోప్ దేశాలలో చూస్తే వాళ్ళు ఫస్ట్ స్టార్టర్స్ అని తీసుకునేవాళ్ళు. తర్వాత కంపల్సరీగా ఒక సూప్ ప్లేట్ ఉంటుంది. దాంట్లో దాదాపు ఒక 250-300 ml సూప్ విత్ వెజిటబుల్స్ లైట్ గా కట్ చేసినవి లేదా మీట్ సూప్ ఏదో ఉండేటివి. ఇది కార్న్ సూప్ కాదు. మళ్ళీ కార్న్ సూప్ ఏంటి, చిక్కగా గెంజిలాగా ఉండటం అనే సూప్ అనటం కాదండి, వాటర్ సూప్. వాళ్ళు మనం ఎట్లా ఇక్కడ రసము సాంబార్ మనకు, అక్కడ వాళ్ళు సూప్ తీసుకునేవాళ్ళు. ఈ సూప్ విత్ సమ్ బ్లాక్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ తో లైట్ గా బటర్ అలాంటిది ఏదైనా వేసుకొని సూప్ తో పాటు ఇది తినేస్తారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు కొంచెం స్టార్టర్ సాలడ్ లాంటిది తిని తర్వాత ఈ సూప్ తాగేసేసి ఒక బ్రెడ్ అలాగ అయిపోతుందో ఆడికి ఆల్మోస్ట్ వీళ్ళకి తృప్తి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు మెయిన్ కోర్స్ లేక వస్తారు. మెయిన్ కోర్స్లో ఏముంటుంది, మీట్ ఉంటుంది లేదా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ కాడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా తినేది చాలు అన్నట్లుగా. కాబట్టి అది మితంగా తినేసి ఆడికి లిమిట్ అయిపోతుంది. అది జరిగేది. ఒక పద్ధతి అంటూ ఉంది, మనం ఫాలో అవ్వాలి. దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనకి బాగా అలవాటు అయిపోయిన సాల్టీ ఫుడ్స్, స్నాక్స్ లాంటివి, కరెక్ట్, ఆయిలీ ఫుడ్స్ కావచ్చు, బయట మనం తింటాం జంక్ ఫుడ్స్, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, యూరోప్ స్టైల్ గురించి చెప్పాను, అంతేకాదు ఇప్పుడు జపాన్ లో వాళ్ళ ఆచరణ తీసుకున్న మెయిన్ గా మనకు వెస్ట్ ఈస్ట్ ఏషియా మధ్యలో ఎవరి ఆచరణ సాంప్రదాయపరంగా తీసుకున్నా కూడా అన్నిట్లోని పద్ధతులు ఉన్నాయి. నాగరికత ఉన్న ఎక్కడైనా తీసుకోండి మీరు ఇప్పుడు ఈజిప్టు ఆ వైపు కూడా కానీ అందరికీ ఒక పద్ధతి అనేది ఉందన్నమాట. ఈ వెస్టర్నైజేషన్లో ఈ ఆధునిక నాగరికత అనే పేరుతో, ఈ బిజీ లైఫ్ స్టైల్ అనే పేరుతో ఈ మెనూస్ అన్ని మారిపోయినాయి. ఈ మెనూ అన్ని మారిపోయి మనం అనుకుంటున్నాం తప్పు మనదని. కాదు, యాక్చువల్గా ఇవన్నీ మన మీద నెట్టబడుతున్నాయి. మనకు ఏది ఆకలి, మనం ఏది తినాలి, ఏది తినకూడదు అనే దాన్ని ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ మీడియా ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటిని ఎలా పుష్ చేయాలని చెప్పి ఇవన్నీ అలాగ మారిపోతున్నాయి మనకు తెలియకుండానే. ఇప్పుడు మన ఉదాహరణకు ఒక మంచి చిప్స్ ప్యాకెట్ తిన్నాం అనుకోండి, ఆ రోజు ఇంట్లో తిన్నది ఏది మనకు నచ్చదు, అంతే, ఇంకా అన్ని పక్కన పెట్టేస్తాం. అన్ని ఐటమ్స్ లో అదొకటి కనపడుతుంది. ఇప్పుడు పిల్లలకే ఎత్తుకుందాం, వాళ్ళు ఎతుకుతారు. ఇంకా ఒకసారి అది తినేస్తే ఇంక ఇంట్లో మీరు ఎంత అద్భుతంగా కమ్మగా వండిన వంట అయినా సరే వాడికి ఇంకా ఆ రోజు అతృప్తి కలగదు ఆ ఫుడ్తో.
సో ఆ చిప్స్ ప్యాకెటే కావచ్చు. ఇప్పుడు అదే చిప్స్ మనము ఉదాహరణకి ఇంట్లో చేసింది అనుకుందాం, అంత వ్యామోహం ఉండదు దాని మీద. నిజమే సార్, ఈ బజ్జీలు ఇలాంటి ఐటమ్స్ కూడా బయట తింటే తినేస్తాం కానీ ఇంట్లో మనం చేసుకుంటే అంత ఇంట్లో మీరు బజ్జీలు చేయండి, 2 బజ్జీలు మిగులుతాయి. అదే మీరు బయట నుంచి తండి 2 బజ్జీలు తక్కువ అవుతాయి. అంతే సింపుల్. మీరు ఒక ఫ్రూట్ జ్యూస్, మీరు ఇంట్లో బత్తాయి జ్యూస్ తయారు చేయండి, మీరు బయట నుంచి ఒక బత్తాయి జ్యూస్ తేండి. బయట నుంచి తెచ్చిన బత్తాయి జ్యూస్ సరిపోదు అందరికి, బట్ అదే ఇంట్లో కానీ తయారు చేస్తే మిగిలిపోతుంది అందరికి. అంటే మన ఇంట్లో తయారు చేసిన ప్రతి ఐటమ్ అండి మీకు తృప్తిని కలిగిస్తుంది, ఇంకా చాలు అనిపిస్తుంది, ఆరోగ్యానికి కూడా సెట్ అవుతుందండి. బయట నుంచి తెచ్చింది ఏదైనా సరే అది మనకు అమ్మటాని కోసం ఎప్పుడైతే తయారు చేస్తారో, అంటే కొంచెం ఈ ఆర్గానిక్ అనే స్టైల్ వచ్చి కొన్ని న్యాచురల్స్ గా కొన్ని కొంచెం ఖరీదులు ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉన్నాయి, నేను వాటిని అనట్లేదు. బట్ జనరల్ గా మాస్ లో మనకు విక్రయించబడుతున్నది ఏదైనా సరే ఆ తయారీలోనే ఈ విధంగా తయారు చేయలేరు. అవి నిల్వ ఉండవు. మనం ఏదైతే ఆహారానికి మంచివి అని చెప్పి పీచు పదార్థం అది ఇది మాట్లాడుతున్నాం, అవన్నీ దాంట్లో ఉంటే చెడిపోతుంది. అది దాని హాఫ్ లైఫే ఉండదు. అది నిల్వ ఉండాలంటే ఇవన్నీ తీయాలి. అది ఇప్పుడు షుగర్ లేని జ్యూస్ అని అమ్ముతున్నారు ప్యాకెట్లో అంటాం. షుగర్ లేకుండా న్యాచురల్ యాజ్ ఇట్ ఈస్ తయారు చేస్తే 3 రోజులు అది ఫంగస్ వస్తుంది. అవును సార్, కరెక్ట్. పాడైపోతాయి. మనం మంచి ఆరెంజ్ జ్యూస్ ఉంది, మనకే ఆప్షన్ ఉంది, మనం సెలెక్ట్ చేసుకోవాలి బట్టి. రైట్. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగానే ఇక నుంచి ఫాలో అవుతాను సార్ ఖచ్చితంగా. నేను చెప్పింది కాదు, మన పెద్దలు చెప్పింది, మనం డిస్కస్ మన సాంప్రదాయాలు చెప్పినవి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పాత పద్ధతులే మళ్ళీ ఫాలో అయితే అప్పటి రోజుల్లాగానే మన లైఫ్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు సింపుల్ గా ఒక బఫే సిస్టమ్ అండి, ఒక బర్త్డేనో ఒక మ్యారేజ్ కో వెళ్ళాం, మనం జనరల్ గా ఏం చేస్తాం, మనకు నచ్చిన బిర్యానీ అక్కడ ఉందనుకోండి, డైరెక్ట్ గా మనం బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోతాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇంకా పిల్లలు అయితే మీరు చెప్పాల్సిన అవసరమే లేదు, వాటి చుట్టూరే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అన్నమంతా తినరు సార్, డైరెక్ట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు పిల్లలు ఐస్ క్రీమ్ ఉంది, వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా ఇంకా ఐస్ క్రీమే. ఎంత ఐస్ క్రీమ్ తింటారు? 2, 3, 4 కప్పులు తినేస్తారు. అది. బట్ అదే కానీ ఈ ఫస్ట్ ఐటమ్ మనం బంతిలో కూర్చొని వడ్డించింది అనుకుందాం, ఒక 10 మంది ఇంటికి పిలిచి తృప్తిగా వండిన కాడికి పెట్టాం అనుకోండి, పద్ధతిగా తింటారు, అందరూ బాగుంటారు. అందరికి ఒకే ఐటమ్ పడుతుంది సార్, ఫస్ట్ అందరూ కరెక్ట్. ఇంకా మాట్లాడుకుంటే మనకి ఇంకా చాలా సొల్యూషన్స్ మనం చెప్పొచ్చు, చాలా పద్ధతులు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనేవి. సో ఒక రకంగా మాకు మరొకసారి అవగాహన కల్పించారు, ఫుడ్ ఎలా తీసుకోవాలి, తీసుకుంటే బెటర్, ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలో పెరగాలి, ఏవి తగ్గితే మన లైఫ్ స్టైల్. ఇందులో నాకు చాలా సార్లు ఈ ప్రశ్న నాకే వస్తుంటుందండి, అరిటాకు కింద కూర్చొని అరిటాకు మీద తింటే తృప్తి మనకు ఆహారంతో ఎక్కువగా కలుగుతుందా అనే ప్రశ్న నాకే ఉంది. మేబీ మన వ్యూవర్స్ కే ఈ ప్రశ్న వదిలి కమెంట్స్ రూపంలో ఎంతమంది జవాబు పెడతారో చూద్దాం ఈ వీడియోకి. నేనైతే తృప్తి ఉంది అంటాను నేను. ఇప్పుడు మంచి లేత అరిటాకులో వేడివేడి ఆహారం తిన్నప్పుడు వీళ్ళకు తృప్తి త్వరగా కలుగుతుందనేది నా అభిప్రాయ భావన అండి. అప్పట్లోనే ఇస్త్రాకులతో కంపేర్ చేస్తే ఎక్కువ తింటాము, అరిటాకులతో తక్కువ తింటాం అనేది నా అభిప్రాయం అండి. చూద్దాం, కమెంట్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం.